వెల్కమ్ డాక్టర్ ప్రసాద్ చలసాని గారు టు వాస్తవం హెల్త్ అవర్. సార్, మనం హార్ట్ డిసీజెస్, వాటికి గల ముఖ్య కారణాలు, వాటికి ఏమన్నా నివారణ, ఇవన్నీ డిస్కస్ చేసే ముందు కొంచెం మీ గురించి వాస్తవం వ్యూవర్స్కి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇవ్వగలరా? తప్పకుండా అండి. నన్ను ఇన్వైట్ చేసినందుకు మీకు, వాస్తవం ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్ అండి. నా పేరు ప్రసాద్ చలసాని. నేను ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉంటున్నాను. ఒరిజినల్గా అయితే కృష్ణా జిల్లా బట్లపర్మర్ వాస్తవ్యుడిని. అక్కడి నుంచి నా చదువు ఆంధ్ర లయలా కాలేజ్, తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో చేసి చండీగఢ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి అమెరికా వచ్చాను అనమాట. అమెరికాలో ఎమరీ యూనివర్సిటీ అని అట్లాంటాలో ఉంటుంది. అక్కడ మెడిసిన్, తర్వాత కార్డియాలజీ, తర్వాత ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చేసి ఇప్పుడు ఫ్లోరిడాలో ఉంటున్నానండి. ఇక్కడ నేను సగం టైము ప్రాక్టీస్, కొంచెం అడ్మినిస్ట్రేషన్, తర్వాత కొంచెం మెడికల్ స్టూడెంట్స్కి, ఫెలోస్కి టీచ్ చేస్తూ ఉంటాను అనమాట. థ్యాంక్స్ అండి. ఆ తర్వాత ఈ అమెరికా రావడానికి, నేను కార్డియాలజీ చేయడానికి ముఖ్య కారణం, మా నాన్నగారు నన్ను మెడికల్ కాలేజీలో ఉన్న రోజుల్లో పాపం హార్ట్ డిసీజ్తో సఫర్ అయ్యారండి. ఆయనకి అప్పుడు 45 ఏళ్ళు ఉండేవి. అందుకని నాకు ఈ కార్డియాలజీ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి ఎమరీ యూనివర్సిటీలో కార్డియాలజీ దేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ అనమాట. లక్కీగా అక్కడ రెసిడెన్సీ ఫెలోషిప్ రావటం, అక్కడ ట్రైన్ అవ్వటం, సో బాగా ఉపయోగపడింది నా గ్రోత్కి. ఓకే, అంటే మీరు అక్కడ మీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత రెసిడెన్సీ ఇక్కడికి వచ్చేసారు, అక్కడేం వర్క్ చేయలేదు ఇండియాలో? నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చండీగఢ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. ఓకే ఓకే, నైస్ సార్, వెరీ నైస్ టు నో యువర్ ప్రొఫైల్. సార్, ఇప్పుడు అసలు హార్ట్ డిసీజెస్, గుండె జబ్బులు, దాని గురించి అందరూ వింటుంటారు దాని గురించి, కానీ సరైన అవగాహన మాత్రం చాలామందికి లేదు. అసలు ఈ హార్ట్ డిసీజెస్ అనేవి అసలు ఎన్ని రకాలు, వాటికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, కొంచెం చెప్పగలరా? ఫస్ట్ అండి, అమెరికాలో హార్ట్ డిసీజ్ నెంబర్ 1 కిల్లర్ అండి. ఇప్పుడు ఇండియాలో కూడా బాగా హార్ట్ డిసీజ్ బాగా ఉధృతంగా మొదలైంది. ఏం లేదు, ఎఫ్లూయెంట్ సొసైటీ అయ్యేటప్పటికీ హార్ట్ డిసీజ్ బికమింగ్ నెంబర్ 1 కిల్లర్ అనమాట. ఇంకా మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువే, కానీ హార్ట్ డిసీజ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియా మొత్తం మీద బాగా పెరుగుతున్నది. హార్ట్ డిసీజ్, రకరకాల హార్ట్ డిసీజులు ఉండేయండి. నేను చదువుకునే రోజుల్లో 80ల్లో వాల్వులర్ హార్ట్ డిసీజ్ అనేది కామన్గా ఉండేది. అంటే హార్ట్లో వాల్వ్స్, ఛాంబర్స్ అట్లా ఉంటాయి అన్నమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్, క్లాగ్డ్ ఆర్టరీస్ అంటారు. అంటే హార్ట్కి ఉన్న బ్లడ్ వెసల్స్ కొవ్వుతో పూడిపోయి రక్తం రానివ్వకుండా హార్ట్ మజిల్ చనిపోతుంది అనమాట. దాని హార్ట్ అటాక్. అది బాగా కామన్ అయిపోయింది ఇండియాలో కూడా. దానికే యాంజియోప్లాస్టీలు, బైపాస్ సర్జరీలు అట్లాంటివన్నీ బాగా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు విపరీతంగా చేస్తున్నారు. ప్రతి కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ అది మోస్ట్ కామన్ హార్ట్ ఆపరేషన్ అనమాట. హార్ట్ సర్జరీస్ కానీ, యాంజియోప్లాస్టీస్ కానీ, అట్లా రకరకాలు. ఇప్పుడు హార్ట్ స్ట్రక్చర్ మనకి తెలుసుకుంటే దాన్ని బట్టి ఏమేమి జబ్బులు వస్తాయో తెలుస్తుంది అనమాట. హార్ట్ అటాక్స్ ప్రస్తుతానికి నెంబర్ 1 అండి. తర్వాత కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఏమవుతుంది, పేషెంట్కి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, తర్వాత కాళ్ళు ఉబ్బటం, బాగా ఆయాసం వచ్చి నడవలేకపోవటం, దాన్ని కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు అనమాట. ఆ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒక సిమ్టమ్ లాంటిది. అంటే అది జబ్బు అన్ని హార్ట్ కండిషన్స్ మూలాన రావచ్చు. అది చాలా కామన్ అనమాట. ఆ తర్వాత ఎరిథ్మియాస్ అంటారు. ఏంటంటే ఇప్పుడు హార్ట్లో ఎలక్ట్రిక్ సిస్టమ్ అని ఉంటుంది. ఇప్పుడు హార్ట్ బీట్ అవటానికి అవి నార్మల్గా 60 నుంచి 90 వరకు హార్ట్ బీట్ ఉంటుంది అనమాట. అది కొంచెం తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. వాటిని ఎరిథ్మియాస్ అంటారు. అవి చాలా కామన్ అనమాట. థర్డ్ కామనెస్ట్ హార్ట్ డిసీజ్ అనమాట. అట్లా వాల్వులర్ హార్ట్ డిసీజు, కొరనరీ హార్ట్ డిసీజు, తర్వాత ఎరిథ్మియాస్,
అవి బాగా కామన్. ఇంకా తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ కానియండి, రకరకాల విధంగా హార్ట్ మజిల్స్ వీక్ అవ్వటం మూలన ఎన్లార్జ్ హార్ట్ రావటము, ఆ తర్వాత కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ డెవలప్ అవ్వటము, అవి కూడా మనం తరచుగానే చూస్తుంటాం అన్నమాట. ఇప్పుడు మన ఫస్ట్ ఈ రోజుల్లో హార్ట్ అటాక్ తర్వాత ఈ క్లాగ్డ్ ఆర్టరీస్ గురించి ఎక్కువ మాట్లాడదాము. ఎందుకంటే అది బాగా ప్రివెంటబుల్‌ను. రెండోది దాని అవగాహన, దాన్ని ఎట్లా మనం మార్చగలము చేస్తే 10, 15 ఏళ్ల తర్వాత మనం ఈ జబ్బుని బాగా తగ్గించొచ్చు. అదనమాట. అందుకని మనం ఎక్కువ టైము ఈ హార్ట్ అటాక్స్ గురించి, ఈ క్లాగ్డ్ ఆర్టరీస్ గురించి చెప్తాం. ఓకే, షూర్ సార్. ఇప్పుడు దాని ముందు ఒక చిన్న క్వశ్చన్ సార్, ఒక చిన్న క్వశ్చన్ ఇది. చెప్పండి. ఇప్పుడు హార్ట్ అటాక్కి కార్డియాక్ అరెస్ట్కి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని రకాల హార్ట్ డిసీజెస్లో అన్నీ కూడా హార్ట్ అటాక్ రిలేటెడేనా, లేకపోతే అందులో కార్డియాక్ అరెస్ట్ కూడా ఒకటే? సో ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ మజిల్ చనిపోవటం అండి. ఇప్పుడు హార్ట్ పని చేయడానికి ప్రతిసారి బీట్ చేయనప్పుడు కంట్రాక్ట్ అవుతుంది కదా, కంట్రాక్ట్ అవ్వడానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కావాలి అంటే మనకి బ్లడ్ సప్లై కావాలి. ఆ బ్లడ్ సప్లైలో ఆక్సిజన్ ఆర్టరీకి వస్తే అది కంట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ కనుక ఆ ఆర్టరీ హార్ట్ మజిల్ కి సప్లై చేయలేకపోతే హంగ్రీ హార్ట్ మజిల్ అంటాం. మనకి ఎట్లా ఆకలి అవుతుందో అట్లా హార్ట్ మజిల్కి ఆకలి అవుతుంది. దానికి చెస్ట్ పెయిన్ అన్నమాట. దాన్ని యాంజైనా అంటారు. యాంజైనా అంటే హంగ్రీ హార్ట్ మజిల్. అది కనుక బాగా తీక్షణంగా వెళ్ళి అసలు పూర్తిగా 100% బ్లాక్ అయిపోయింది అనుకోండి ఆర్టరీ, అప్పుడు హార్ట్ మజిల్కి అసలు ఆక్సిజనే రాకపోతే హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యి 6 గంటల్లో చనిపోతుంది హార్ట్ మజిల్. దాన్ని హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ అటాక్ లో హార్ట్ మజిల్ చచ్చిపోతే అది మళ్ళీ తిరిగి రాదు ఎప్పటికేను. ఇట్స్ బేసిక్ గా ఒకసారి చనిపోతే అది పర్మనెంట్ గా చనిపోయినట్టు, పర్మనెంట్ డ్యామేజ్ అండ్ డెడ్ అన్నమాట. సో అందుకని ఆ 6 గంటల్లో మనం ట్రీట్మెంట్ చేస్తే హార్ట్ మజిల్ రికవర్ అవటానికి ఛాన్స్ ఉంది అన్నమాట. అది హార్ట్ అటాక్ అంటే. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏ కారణం అయినా సరే హార్ట్ కనుక ఆగిపోతే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ప్రతి హార్ట్ కండిషన్ కార్డియాక్ అరెస్ట్ కి తీసుకువెళ్ళచ్చు. అంతేకాకుండా కిడ్నీ జబ్బున్నా, లంగ్ జబ్బున్నా, ఏ జబ్బున్నా సరే చివరికి హార్ట్ స్టాప్ అవుతుంది కదండి, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు అన్నమాట. సో కార్డియాక్ అరెస్ట్ అన్ని స్టమక్ నుంచి అన్ని రకాల జబ్బులు కూడా చివరికి హార్ట్ ని స్టాప్ చేసేది కార్డియాక్ అరెస్ట్. ఓన్లీ హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యి చచ్చిపోవటాన్ని హార్ట్ అటాక్ అంటారు అన్నమాట. సో చాలా తేడా ఉంది రెండింటికి. ఓకే, ఆ 6 అవర్స్ మీరు చెప్పిన 6 అవర్స్ గ్యాప్ కార్డియాక్ అరెస్ట్కి ఉండదు. కార్డియాక్ అరెస్ట్ అంటేనంటే ఒకసారి సడన్ గా హార్ట్ ఆగిపోతే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు అన్నమాట. కాకపోతే కామన్ కాజ్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ ఏంటంటే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అన్నమాట. 90% ఆఫ్ ది హార్ట్ కార్డియాక్ అరెస్ట్లు హార్ట్ అటాక్ మూలం కానీ, హార్ట్ ఫెయిల్యూర్ మూలం కానీ, ఎరిథ్మియాస్ మూలం కానీ జరుగుతుంది అన్నమాట. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనం కొంచెం డీప్ గా ఈ క్లాగ్డ్ ఆర్టరీ గురించి, ఈ హార్ట్ అటాక్ గురించి మాట్లాడతాం. షూర్ సార్. హార్ట్ కి 4 ఛాంబర్లు ఉన్నాయండి. 4 భాగాలు ఉంటాయి హార్ట్ లో. 2 అప్పర్ భాగాలు దాన్ని ఏట్రీ అంటారు, 2 లోవర్ భాగాలనేమో వెంట్రికల్స్ అంటారు అన్నమాట. బ్లడ్ రైట్ అప్పర్ ఛాంబర్ లో నుంచి, బాడీలో నుంచి రైట్ అప్పర్ ఛాంబర్ లోకి వస్తుంది. అది ఆ బ్లడ్ లో ఆక్సిజన్ ఉండదు. వాడేసుకున్న బ్లడ్ తిరిగి రైట్ అప్పర్ ఛాంబర్ లోకి వస్తుంది. అక్కడి నుంచి లోవర్ ఛాంబర్ లోకి వెళ్ళి దాన్ని రైట్ వెంట్రికల్ అంటారు. దాని నుంచి బ్లడ్ లంగ్స్ కి వెళ్తుంది అన్నమాట. ఆ లంగ్స్ లో బ్లడ్ ప్యూరిఫై అయ్యి మళ్ళీ లెఫ్ట్ అప్పర్ ఛాంబర్ కి వస్తుంది. దాన్ని లెఫ్ట్ ఏట్రీ అంటారు. అక్కడి నుంచి లెఫ్ట్ లోవర్ పార్ట్ కి వస్తుంది. దాన్ని లెఫ్ట్ వెంట్రికల్ అంటారు. ఆ లెఫ్ట్ వెంట్రికల్ పంప్ చేసింది రెస్ట్ ఆఫ్ ద బాడీకి వెళ్తుంది. సో ఇంజిన్ లో ఆ లెఫ్ట్ వెంట్రికల్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అది నార్మల్ గా 60% ఆఫ్ ద బ్లడ్ ప్రతిసారి ఇజెక్ట్ చేస్తుంది, ప్రతిసారి పంప్ చేస్తుంది అన్నమాట.
ఆ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోయింది అనుకోండి, మొత్తం బాడీలో ఆక్సిజన్ బ్లడ్ రావడం తగ్గిపోతుంది. దాన్ని కార్డియాక్ అవుట్పుట్ అంటారు అనమాట. సో ఎప్పుడైతే లెఫ్ట్ వెంట్రికల్ డ్యామేజ్ అవుతుందో పేషెంట్స్ సిమ్టమ్స్ ఫీల్ అవుతారు. ఏది ఆయాసం రావటం, లేకపోతే అంత పని చేయలేకపోవటము, అట్లా అన్నమాట. అందుకని లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ హార్ట్. ఆ లెఫ్ట్ వెంట్రికల్ కి 3 బ్లడ్ వెసల్స్ సప్లై చేస్తుంది ఇంధనాన్ని, అంటే బ్లడ్ ని. ఆ ఓకే. బ్లడ్ ఆ లెఫ్ట్ వెంట్రికల్ కంట్రాక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట, పని చేయడానికి. సో ఆ 3 బ్లడ్ వెసల్స్ పేరు, ఒకటి ముందు ఉంటుందండి, దాన్ని లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అంటారు. రెండోదేమో సైడ్ గా ఉంటుంది, దాన్ని లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ అంటారు. మూడోది వెనక నుంచి కిందకు పనిచేస్తుంది, దాన్ని రైట్ కొనరీ ఆర్టరీ అంటారు. ఈ 3 ఆర్టరీస్ ఈ బ్లడ్ హార్ట్ కి సప్లై చేస్తుంది. ఈ ఆర్టరీలో ఎక్కడైనా సరే మనకి ఒక బ్లాకేజ్ డెవలప్ అయితే అది సప్లై చేయలేదు. అప్పుడు మనకి డిమాండ్ అండ్ సప్లై మూలాన ఆ పర్టికులర్ హార్ట్ మజిల్ పనిచేయలేకపోవటం, చివరికి చనిపోవటం జరుగుతుంది. దాన్ని హార్ట్ అటాక్ అంటారు. ఆ బ్లాకేజ్ ఎట్లా వస్తుంది అన్న దానికి మనం కొంచెం ఒక నిమిషం శ్రద్ధగా విందాం. ఓకే. ఆ బ్లాకేజ్ ఏమిటంటే, ఇప్పుడు మనకి పైపుల్లో ఎట్లా రస్టింగ్ ఉంటుందో అట్లాగే ఈ బ్లడ్ వెసల్స్ లో కూడా మన 20-30 ఏళ్ళప్పటి నుంచే కొంచెం కొవ్వు పడుతుంది అనమాట. దాన్ని లిపిడ్స్ అంటారు. ఆ లిపిడ్స్ కొంచెం వెళ్ళి ఆ బ్లడ్ వెసల్స్ లో డిపాజిట్ అయిపోతాయి. ఒక 20% బ్లాకేజ్ ఉంటుంది. అది 20 ఏళ్ళ నుంచే స్టార్ట్ అవుతుంది. దాన్ని ఫ్యాటీ స్ట్రీక్స్ అంటారు అనమాట. అది నెమ్మదిగా 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, 60 ఏళ్ళకి అయిన కొద్దీ ఆ బ్లాకేజ్ నెమ్మదిగా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే, కొన్ని బ్లాకేజ్లు వాల్కెనో లాగా రప్చర్ అవుతాయి. ఒక 30% బ్లాకేజ్ రప్చర్ అయినప్పుడు ఏమవుతుందంటే, లాట్ ఆఫ్ కెమికల్స్ క్రియేట్ అవుతాయి. బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోతుంది. బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి 30% ఉన్న బ్లాకేజ్ క్షణాల్లో 100% అయిపోతుంది. దాన్నే సడన్ హార్ట్ అటాక్స్ వస్తాయి అన్నమాట. అందుకని బాగా పనిచేసేటప్పుడు, పడుకున్నప్పుడు ఒక్కోసారి సడన్ గా చెస్ట్ పెయిన్ రావటం, ఏదైనా హార్ట్ అటాక్ ఫుల్ బ్లోన్ అవటం, లేకపోతే చనిపోవటం. ఎందుకంటే అది వాల్కెనో లాగా ఆ బ్లాకేజ్ ఇమ్మీడియట్ గా డెవలప్ అయింది అనమాట. ఆ పర్టికులర్ ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. దాన్ని ఏమంటారంటే రప్చర్డ్ ప్లాక్ అంటారు. ప్లాక్ అంటే బిల్డప్, అది పగిలిపోవటంతో ఆ లోపల కెమికల్స్ అన్ని బయటికి రావటం, లావా లాగా బ్లడ్ క్లాట్ ఫామ్ అవటం, గంటల్లో 30% బ్లాకేజ్ 100% బ్లాకేజ్ అయిపోవటం, ఆల్ ఆఫ్ ఎ సడన్ హార్ట్ మజిల్ కు బ్లడ్ లేకపోవటం జరుగుతుంది. ఈ హార్ట్ అటాక్ జరిగినప్పుడు హార్ట్ మజిల్ లో ఎలక్ట్రికల్ ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ వస్తుంది అనమాట. ఒకవేళ అది లేకపోతే హార్ట్ మజిల్ మూలాన బ్లడ్ లేకపోవడంతో చెస్ట్ పెయిన్ రావటం, ఆ హార్ట్ మజిల్ చనిపోవటం అవుతుంది. 6 గంటలకి ఆ హార్ట్ మజిల్ పూర్తిగా చనిపోతుందండి. అప్ టు 12 అవర్స్ పర్లేదు కానీ, బట్ 90% ఆఫ్ ద హార్ట్ మజిల్ ఫస్ట్ 6 గంటల్లో చనిపోతుంది. సో మనం ఏం చేసినా సరే ఆ 6 గంటల్లో చేయాలి. దాని ఇంపార్టెన్స్ ఎంత అంటే, మనకి బాగా చెస్ట్ పెయిన్ వచ్చి మనకి చెమటలు పడటం, లేకపోతే వాంతులు రావటం, ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయి అంటే హార్ట్ అటాక్ మొదలవుతుంది అని అర్థం. అప్పుడు ఇమ్మీడియట్ గా మనం హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ కనుక వెళ్ళలేకపోతే 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి సడన్ హార్ట్ డెత్, సడన్ కార్డియాక్ డెత్ అంటారు. రెండోది హార్ట్ అటాక్ ప్రోగ్రెస్ అయ్యి హార్ట్ మజిల్ డ్యామేజ్ అయిపోవటం. సో అందుకని ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం అంబులెన్స్ కాల్ చేయటం. మనం డ్రైవ్ చేయకూడదు, మన ఫ్యామిలీ కూడా డ్రైవ్ చేయకూడదు. అంబులెన్స్ కన్నా తీసుకెళ్తే ఈ మధ్యలో కార్డియాక్ అరెస్ట్ అయితే వాళ్ళు మనల్ని రిసస్టేట్ చేయొచ్చు. ఏది హార్ట్ ని రిసస్టేషన్ అంటారు కదా, మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ను కార్డియాక్ రిసస్టేషన్, అది చేసే క్యాపబిలిటీ ఉంటుంది అంబులెన్స్ లో. అందుకని ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు అంబులెన్స్ ని ఇమ్మీడియట్ గా కాల్ చేయాలండి. కాల్ చేస్తే హాస్పిటల్కి వెళ్తే, ఈ రోజుల్లో అసలు హార్ట్ మజిల్ డ్యామేజ్ అవ్వకుండా పూర్తిగా రికవర్ అవడానికి చాలా ఛాన్సులు ఉన్నాయన్నమాట. 90% ఛాన్సెస్ ఉంటాయి. ఆ 6 గంటల్లో వెళ్తే రాగానే ఎమర్జెన్సీ రూమ్ లో ఈకేజీ తీయటం,
వెంటనే కార్డియాక్ క్యాథరైజేషన్ అని చేస్తాము. బ్లాకేజ్ని అన్బ్లాక్ చేయటం, లేకపోతే క్లాట్ బస్టింగ్ మెడిసిన్ ఇచ్చి ఆ బ్లడ్ వెసల్ని ఓపెన్ చేయగలటం, ఇట్లా రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ సిమ్టమ్స్ ఇచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్ళడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అది నా మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ టు ద పబ్లిక్ అండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ విషయం అండి, చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పారు. సార్ ఇప్పుడు ఈ బ్లాకేజ్ అనేది మీరు అన్నారు కదా 20 ఇయర్స్ ఏజ్, అంటే 20స్లో ఉండే వాళ్ళకి కూడా వస్తుంది అని చెప్పి. అసలు ఏంటంటే రూట్ కాజ్, అసలు మూల కారణం ఏంటంటారు? 20 ఏళ్ల వయసులో కూడా ఆ బ్లాకేజ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటారు? ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ అండి, ఎట్లా ఇప్పుడు మన పైపులు ఇంట్లో పెట్టుకున్న పైపుల్లో తుప్పు మొదలెడుతుందో అట్లాగే పైపుల్లో కూడా ఈ ఆర్టరీస్ లో కూడా ఫ్యాటీ స్ట్రీక్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు బ్లడ్ లో కొలెస్ట్రాల్ పార్టికల్స్ ఉంటాయి కదండి, ఆ కొలెస్ట్రాల్ పార్టికల్స్ వెళ్ళి అక్కడ అతుక్కుంటాయి అన్నమాట బ్లడ్ వెసల్స్ కి. యాజ్ లాంగ్ యాజ్ ఇది ఈ ప్లాక్స్ అన్ని కూడాను చాలా మైల్డ్ ప్లాక్స్ అండి, దాని మూలాన మనకి నష్టం జరగదు. కాకపోతే ఈ ప్లాక్స్ పెరగటం మూలాన, లేకపోతే ఈ ప్లాక్స్ ఎప్పుడైతే రప్చర్ అవుతాయి దాన్ని వనరబుల్ ప్లాక్ అంటారు. అంటే ఈ ప్లాక్ ఒకటి స్టేబుల్ ప్లాక్, ఇంకోటి అన్స్టేబుల్ ప్లాక్ అన్నమాట. ఆ అన్స్టేబుల్ అవనివ్వకుండా చూసుకోవాలి. దానికి మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. అది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఈ కొవ్వుల్లో కూడా కొన్ని రకాల కొవ్వులు, ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నమాట. ఆ ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్ కెమికల్ గా ఆక్సిడైజ్ అవుతుంది. ఆ ఆక్సిడైజ్ అయిన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ టిష్యూలోకి వెళ్ళి ప్లాక్ డెవలప్ అవుతుంది. సో అందుకని మన రోజుల్లో మన పెద్దవాళ్ళు ఫ్రూట్స్ తినండి, అది తినండి, ఇది తినండి అనేది ఎందుకనంటే వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయండి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి న్యాచురల్ గా హెల్ప్ చేస్తుంది ఈ ఎల్డిఎల్ ఆక్సిడైజ్ చేయకుండా. అందుకని పెద్దవాళ్ళు చెప్పినట్టు మంచి ఆహారం తింటాం, కొవ్వులు తగ్గించటం, ఆ తర్వాత సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లేకపోవటం, అట్లాంటివన్నీ కూడాను చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ రోజుల్లో కొన్ని కొలెస్ట్రాల్ మెడిసిన్స్ వచ్చినాయి, దాన్ని స్టాటిన్ డ్రగ్స్ అంటారనమాట. ఆ స్టాటిన్ డ్రగ్స్ కూడా ఈ అన్స్టేబుల్ ప్లాక్ ని స్టేబుల్ చేస్తుంది, అంతేకాకుండా ఈ స్టేబుల్ ప్లాక్ ని అన్స్టేబుల్ అవనివ్వకుండా చూస్తుంది అనమాట. దాన్ని ఏమంటామంటే మేము ప్లాక్ స్టెబిలైజేషన్ అంటాం అనమాట. అందుకని మనం ఎక్సర్సైజ్ చేయటం, రెండోది కరెక్ట్ ఫుడ్ తింటాం, మూడోది కొలెస్ట్రాల్ మానిటర్ చేసుకోవడం ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఆ కొలెస్ట్రాల్ మందులు తీసుకుంటే మనం దాన్ని స్టెబిలైజ్ చేయొచ్చు. దాని మూలాన హార్ట్ అటాక్లు తగ్గుతాయి, డెత్ కూడా తగ్గుతుంది. చాలా స్టడీస్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ లో సరిగ్గా చేసిన స్టడీస్ లోనే ప్రూవ్ అయిందండి. అందుకని మనం ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, అప్రాపరేట్ మెడికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్లాక్ కి ఎప్పుడు నేను అన్స్టేబుల్ అని చెప్పాను చూసారా, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయటానికి న్యాచురల్ మెథడ్స్ కూడా ఉన్నాయండి మన ఇంట్లో. ఈ మధ్య రోజుల్లో యోగా లాంటివి కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, స్ట్రెస్ మూలాన బాడీలో కొన్ని కెమికల్స్ పెరుగుతాయి అన్నమాట, క్యాటకాలమిన్స్ అని. ఆ స్ట్రెస్ మూలాన ఆ క్యాటకాలమిన్స్ ఏం చేస్తాయంటే ఆ ప్లాక్ ని వీకెన్ చేస్తాయి. వీక్ అయ్యేటప్పటికి రప్చర్ అవుతుంది అనమాట. అందుకని స్ట్రెస్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అందుకని ఆల్ ద స్ట్రెస్ రిలాక్సేషన్ టెక్నిక్స్, యోగా కానీ మెడిటేషన్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. దాని మీద చాలా స్టడీస్ చేశారు. హార్వర్డ్ కానించి మన ఇండియాలో పాటించే యోగా మీద ఎంత ఉపయోగం ఉంటుందని. అట్లాగే డైట్ కూడా, వెజిటబుల్ డైట్ కానీ ప్రాపర్ డైట్ మీద ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అని డీన్ ఆర్నిష్ అని అతను కూడా బాగా స్టడీ చేసి ఈ ప్లాక్స్ తగ్గుతాయి అని కూడా చూపించాడు అనమాట అతని స్టడీస్ లో. అందుకని మన పూర్వీకులు చెప్పిన చాలా సింపుల్ థింగ్స్ చేస్తే మన కెన్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ అన్నమాట. చాలా వరకు అక్కడే అసలు మనం ఆ ప్రివెన్షన్ అనేది, ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ అక్కడే ఉన్నాయి మన లైఫ్ స్టైల్లోనే. 20 ఏళ్ళ నుంచి అండి మనం స్ట్రెస్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోగలుగుతామో, ప్రాపర్ డైట్ తిని, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసి, పీరియాడిక్గా మన కొలెస్ట్రాల్ మానిటర్ చేసుకుంటా ఉంటే ఇది చాలా ఇంపాక్ట్ ఉంటుందండి.
ఉమ్, ఎందుకనంటే మనం ఎంతసేపు ఇండియాలో కూడా అమెరికా లాగా ట్రీట్మెంట్‌కి వెళ్తున్నాం గానీ, ప్రివెన్షన్ వెళ్ళట్లేదండి. ట్రీట్మెంట్ రైట్. ఒక అవును. పేషెంట్‌కి 3-10 లక్షలు అట్లా అవుతా ఉంటే, ఉమ్, అదే డబ్బులు గనుక మనం 20 ఏళ్ల ఆళ్ళకి ఒక 50,000 మందికి వాడామనుకోండి, ఎడ్యుకేట్ చేసి 10-15 ఏళ్ల తర్వాత ఇంపాక్ట్ ట్రెమెండస్‌గా ఉంటుందండి. అసలు రాకుండానే ఆపేయచ్చు మీరు చెప్పిన విధానం. ప్రివెన్షన్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అండి. సార్ ఇంకోటి ఇప్పుడు ఈ ఈ హార్ట్ డిసీజెస్ మీరు చెప్పినవన్నీ ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఎవరికో ఒక 60+ ఆయనకి రిటైర్ అయిపోయి ఇంట్లో రిటైరీగా ఉంటూ 60-65 ఆ ఏజ్లో ఉండే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, సడన్గా గుండె నొప్పి వచ్చి ఆయన చనిపోయారని వినేవాళ్ళం. ఒక 20 ఇయర్స్ బ్యాక్ అనుకుందాం. కానీ ఈ మధ్య చూస్తుంటే ఒక 10-15 ఇయర్స్ 20 ఇయర్స్ ఈ స్పాన్లో అది ఒక ఏజ్ గ్రూప్ అంటూ లేదు. సో దానికి కూడా ఇప్పుడు మీరు చెప్పిందే కారణం అంటారా? ఈ లైఫ్ స్టైల్, ఈ ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్. ఏంటంటే మన ఇండియన్స్ WHO ప్రకారం వీఆర్ ద నెంబర్ 1 హార్ట్ డిసీజ్, కారోనరీ హార్ట్ డిసీజ్ అంటే ఈ హార్ట్ అటాక్ డిసీజ్ ఇన్ ద వరల్డ్ అండి. ఒకటే మన పాపులేషన్ ఎక్కువ, అంతేకాకుండా మనలో ప్రివలెన్స్ కూడా ఎక్కువైపోయింది. అందువలన ఇది వరకు రోజుల్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళు మీరు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్లలో వింటూ రైట్. ఉంటారనమాట. అదే 80 ఏళ్ళు 90 ఏళ్ళు వాళ్ళకి రావటం అనేది మనకి తెలిసిన సహజమే. కానీ యంగ్ పీపుల్ని మనం, ఎందుకంటే వర్క్ ఫోర్స్ కదండి, 20-30-40 హార్ట్ అటాక్లు మనం ప్రివెంట్ చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ రూయిన్ అయిపోతాయి. మనకు వర్క్ ఫోర్స్ కూడా చాలా దెబ్బతింటుంది. వాళ్ళు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ మజిల్ డ్యామేజ్ అయితే వాళ్ళు ఇది వరకట్లా పని చేయలేరు కదా. ఉమ్, అందుకని రైట్. మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి యంగ్ పాపులేషన్ మీద, యంగ్ మిడిల్ ఏజ్ పాపులేషన్ మీద. ఎందుకని ఈ మధ్య కాలంలో అది ఎక్కువ అవుతుంది అంటే, చూసారో లేదో మన తాతగారు వాళ్ళు పొద్దున్నే లేచి చక్కగా కాఫీ తాగి ఏదో బ్రేక్ఫాస్ట్ చేసి పొలాలకు వెళ్ళి నడిచెళ్ళి ఆ టైంలో ఉన్న టైప్ ఆఫ్ ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఈ రోజుల్లో లేదు కదండి. మాట్లాడితే కారు స్కూటరు, సాయంకాలం వెళ్ళేటప్పటికి ఒక రెస్టారెంట్, ఒక ఫ్రైడ్ ఫుడ్. సో ఇట్లా మారిపోతాయి. దీనికి తగ్గట్టు అప్పులు తీసుకోవడం, తర్వాత ఉద్యోగం ఉంటుందో లేదో, లేకపోతే ప్రతిదీ స్ట్రెస్ అనే లెవెల్ విపరీతంగా పెరిగిపోయిందండి 30-40 ఏళ్ల దానిలో. చూసారో లేదో మీరు. అవునవునండి. ఇది వరకు రోజుల్లో మా నాన్నగారు వాళ్ళకి వచ్చిన దానిలో వాళ్ళు తృప్తిగా ఉండేవారు. శనివారం సాయంకాలం సినిమా చూసి వచ్చేవారు, సరిపోయేది వాళ్ళకి. అది దట్స్ దేర్ ఎంటర్టైన్మెంట్. ఈ రోజుల్లో అట్లా కాదు కదండి. మన స్ట్రెస్ లెవెల్ పెంచేసాం, మన ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాం, అంతేకాకుండా మనకి కంటెంట్మెంట్ తగ్గిపోయింది. ఇవన్నీ అయ్యేటప్పటికి బాడీలో ఎండోబయోజెనిక్స్ అంటారు, అంటే రకరకాల హార్మోన్స్ పెరిగిపోతాయి అన్నమాట. క్యాటకాలమిన్స్, తర్వాత గ్లూకోకార్టికాయిడ్స్ ఇవన్నీ పెరిగిపోయి డయాబెటీస్ రావటం, హై బ్లడ్ ప్రెషర్ రావటం, హార్ట్ డిసీజ్ పెరిగిపోవటం. సో అందుకని ఎ గుడ్ లైఫ్ స్టైల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. మనం మందు గురించి ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు, కానీ నా ఉద్దేశంలో మన కమ్యూనిటీగా సర్వ్ చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ప్రివెన్షన్ గురించి మనం ఎక్కువ స్పెండ్ చేయాలండి. ఎప్పుడు ఇమ్మీడియట్ అటెన్షన్ తీసుకోవాలి, అదే ప్రెస్ చేయాలి మనం. సార్ ఇప్పుడు ఈ పరుగు పందాలు, జీవితంలో ఈ ప్రొఫెషనల్ స్ట్రెస్, ఈ మెయిన్ కారణాలు మీరు చెప్తున్నారు, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు కొంతమంది చూడడానికి బాగుంటారు, చాలా హెల్తీగా ఉంటారు, లావుగా ఉండరు, ఆ ఒబేసిటీ ఏముండదు, సన్నగానే ఉంటారు, యాక్టివ్గానే ఉంటారు. కానీ వాళ్ళల్లో కూడా ఇవి చూస్తుంటాం. అయితే వాళ్ళకి జంక్ ఫుడ్ తినే అలవాటు ఎక్కువ ఉంటుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయట ఫుడ్, హోటల్ ఫుడ్ అది తినేయడం, నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినడం, అది ఏమన్నా కారణం అంటారా? వాళ్ళకి చూడడానికి ఆకారం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా మన జెనెటిక్స్ కూడా కొంచెం కవర్ చేయాలి. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ బాగా ఉంటుంది, వాళ్ళు చాలా సన్నంగా ఉంటారు, బాగా ఎక్సర్సైజ్ చేస్తారు, కరెక్ట్ ఫుడ్ తీసుకుంటారు, కానీ వాళ్ళకి వచ్చేస్తుంది. ఎందుకనంటే జెనెటిక్స్ అన్నమాట. అందుకని ఇప్పుడు ఎవరికైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో మగవాళ్ళు 55 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న
హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు ఉంటే, ఆడవాళ్ళు 65 లోపల వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. అందుకని వాళ్ళు ఏం చేయాలంటే 30 ఏళ్ళు వచ్చేటప్పటికే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవటం. ఎంత శ్రద్ధగా ఉంటే అంత మంచిదన్నమాట. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. జెనెటిక్స్. ఆ తర్వాత కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటామండి. అంటే కొన్ని ఇప్పుడు మనం ఎంతసేపు ఇప్పటి వరకు స్ట్రెస్ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఐ వాంట్ టు మూవ్ ఆన్ టు రిస్క్ ఫ్యాక్టర్స్. ఏంటి? హై బ్లడ్ ప్రెషర్. హై బ్లడ్ ప్రెషరు 130 అంటే ఏజ్ ప్రకారం అనుకోండి. 130, 135 సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 80 ఉండేటట్టు చూసుకోవాలండి. అది ఒక్కసారి చెక్ చేసుకున్నంత మాత్రం సరిపోదు. ఒక 10 సార్లు, 15 సార్లు చెక్ చేసుకుని డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద డే ఒక 20 రీడింగ్స్ తెచ్చుకుంటే మనం యావరేజ్ చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు మనం కన్సిస్టెంట్‌గా 140 ఉందనుకోండి, డెఫినిట్‌గా మనం దాన్ని శ్రద్ధ పెట్టాలి. ఏది? సాల్ట్ తినటం మానేయాలి. కొంచెం వెయిట్ తగ్గించడం చేయాలి. ఆ తర్వాత కూడా తగ్గకపోతే మెడిసిన్స్ తీసుకోవాలి, బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్. ఆ తర్వాత కొలెస్ట్రాల్ గురించి మాట్లాడాం. తర్వాత డయాబెటిస్ అండి. ఇండియాలో డయాబెటిస్ అనేది చాలా కామన్‌గా అయిపోయింది ఇప్పుడు. ఎట్లా ఉందంటే 40 ఏళ్ళు దాటితే 1 ఇన్ 2, 1 ఇన్ 3లో డయాబెటిస్ వచ్చేసిందనమాట. మనం ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తింటాం కదండీ! దాని మూలాన ఎక్సర్సైజ్ లేట్ చేయటం లేకపోనా, తర్వాత మనకి పొట్టెక్కువ. ఆ పొట్ట అనే దగ్గర వచ్చేటప్పటికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుందనమాట. అందుకని డయాబెటిస్ ఎక్కువ. సో, ఈ కారణాల మూలాన ఈ డయాబెటిస్ మనం పట్టించుకోం. 120, 140 ఉంది అంతే కదా అనుకుంటాం. అది 10 ఏళ్ళు అయ్యేటప్పటికి కళ్ళ కాడ్నించి కిడ్నీలు, హార్ట్‌లు అన్నిట్లోనూ ఎఫెక్ట్ అయిపోతుందండి. అందుకని డయాబెటిస్ చాలా ఇంపార్టెంట్. డయాబెటిస్ కనుక మనం కంట్రోల్ చేయగలిగితే హార్ట్ డిసీజ్‌ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అందుకని అదొకటి ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇట్లా రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని గనుక మనం మోడిఫై చేయగలిగితే ఫేవరబుల్‌గా హార్ట్ డిసీజ్ కూడా ప్రొలాంగ్ చేయొచ్చు. అస్సలు రాకుండా కూడా చేయగలచ్చు. అందుకని మనం ముందు నుంచి శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సార్ ఇంకొకటి ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు చాలామంది. అంటే మీరు చెప్పినట్టు మేబీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేవాళ్ళు ముందుగానే ప్రివెన్షన్ లాగా అది మంచిదని అంటారా? బేబీ ఆస్పిరిన్స్ అవి వాడడం అనేది ఈజ్ ఇట్ సజెస్టబుల్? నా ఉద్దేశంలోనండి ప్రతి దానికి రిస్క్ బెనిఫిట్ ఉంటుందండి. ఇప్పుడు ఆస్పిరిన్ తీసుకుంటే అల్సర్ రావటం, బ్లీడింగ్ అవటం కూడా జరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకోవాలి. ఇప్పుడు డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, అతనికి ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉందనుకోండి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఆ పర్టికులర్ పర్సన్ ఇంక్రీజ్ రిస్క్. ఆ రిస్క్ ఆల్మోస్ట్ 8 to 10 టైమ్స్ ఉంది. ఎందుకనంటే రిస్క్ ఫ్యాక్టర్ పెరిగిన కొద్దీ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. అట్లాంటి పర్టికులర్ పేషెంట్లో ఆస్పిరిన్ చాలా ఉపయోగం. ఆడవాళ్ళలో ఆస్పిరిన్ రోలు ప్రస్తుతం అంత ఉపయోగంగా కనపడట్లేదు కొత్త స్టడీస్ అన్నిట్లో. కాకపోతే మేల్ పేషెంట్స్ అంటే మగవాళ్ళల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ బాగా ఉంటే ఆస్పిరిన్ వేసుకుంటే హార్ట్ అటాక్, స్ట్రోక్స్ ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట. అంతేగాని 30 ఏళ్ల దగ్గర నేను స్టార్ట్ చేయనండి. జనరల్గా 40, 50 ఏళ్ళు వచ్చేటప్పటికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే నేను ఆస్పిరిన్ స్టార్ట్ చేస్తాను. అది కూడా ప్రివెన్షన్ అన్నమాట. ఆల్రెడీ ఒకవేళ ఇదివరకు హార్ట్ డిసీజ్ ఉన్న, స్ట్రోక్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆస్పిరిన్ ఉండాలి రెస్ట్ ఆఫ్ ద లైఫ్. అది సెకండ్ అన్నమాట. దాన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటారు. సార్ అట్లాగే ఈ బ్లడ్ థిన్నర్ లాగానే ఇంకొకటి నేను విన్నాను అని చదివాను కూడా, రెడ్ వైన్ ప్రతిరోజు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి కూడా అది కూడా ఇట్లా బ్లడ్ థిన్నర్గా ఉపయోగపడుతుంది, ఆర్ కొంతవరకు అది కూడా హార్ట్ డిసీజ్ని ప్రివెంట్ చేస్తుందని విన్నాను, చదివాను. అది ఎంతవరకు వాస్తవం అండి? అది అంటే వాస్తవమేనండి. రెడ్ వైనే తాగవసరం లేదు. గ్రేప్ జ్యూస్ తాగినా కూడా ఉపయోగమే ఉంటుంది. పర్టిక్యులర్ దాని మూలాన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ కొంచెం పెరుగుతుంది. అది ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ అన్నమాట. అందుకని కాకపోతే హ్యాబిట్ ఫార్మింగ్ కాకుండా కంట్రోల్గా ఒక వైన్ కానీ, గ్రేప్ జ్యూస్ కానీ తాగితే డెఫినెట్గా రవంత ఉపయోగం ఉంటుంది. కాకపోతే మనం ప్రతిదీ కూడా రిస్క్ బెనిఫిట్ తీసుకోవాలండి. హ్యాబిట్ ఫార్మింగ్ అయిపోయింది అనుకోండి, వైన్ తీసుకోవడం మొదలెట్టి రెడ్ వైన్,
అది మళ్ళీ దాని మూలాన ఉన్న తెలియందేముంది లివర్ డ్యామేజ్ అని అదని ఇదని ఉంటుంది. రైట్. అందుకని చెప్తాం కానీ ఒక డ్రింక్ కన్నా కంట్రోల్ చేసుకుంటే ప్రతిరోజు వెరీ గుడ్. అది దాని మీద డెఫినెట్ గా ఉపయోగం ఉంటుంది అనమాట. తర్వాత అండి మనం ఇంకొక దాని గురించి మాట్లాడాలి. స్మోకింగ్ అండి. స్మోకింగ్ అనేది ఇండియాలో కొంచెం బాగా మనం చేస్తున్నాం కానీ ఇంకా బాగా చేసి పక్కన స్మోక్ చేస్తా ఉంటే అతనికి చెప్పాలి దీని మూలన ఒక హార్ట్ డిసీజ్ విపరీతంగా పెరుగుతుందండి. లంగ్ క్యాన్సర్, లంగ్ డిసీజ్, హార్ట్ బ్లడ్ వెసల్ డిసీజ్ అది కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా యంగ్ పేషెంట్స్ లో వాళ్ళకి అన్ని బాగానే ఉంటాయి. నేను కొలెస్ట్రాల్ మందు తీసుకున్నాను, డయాబెటీస్ లేదు, నా ఫ్యామిలీ హిస్టరీ లేదు, కాకపోతే విపరీతంగా స్మోక్ చేస్తారు. ఆ స్మోక్ ఏమవుతుందంటే ఆ ప్లాక్ ని రప్చర్ చేస్తుంది వాళ్ళకి అలాగా. అందుకని స్మోకింగ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. అది ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. మానేస్తే దాని రిస్క్ అంతా పోయినట్టే కదండి. అంతే కదా. అందుకని అది కూడా మనం బాగా ఇంప్రెస్ చేయాలి, స్మోకింగ్ సెసేషన్. సో ఉన్న ప్రమాదాల్లో స్మోకింగ్ అనేది కూడా ఒక ముఖ్యమైన ప్రమాదం హార్ట్ డిసీజెస్కి. రైట్ సార్, ఒకసారి హార్ట్ డిసీజ్ అంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏమన్నా కొత్త రకాల ట్రీట్మెంట్స్ ఏమన్నా వచ్చాయా? అంటే కంప్లీట్గా క్యూర్ చేయగలిగే ట్రీట్మెంట్ పద్ధతులు ఏమన్నా ఉన్నాయా? అంటేనండి ప్రస్తుతం 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వస్తేనండి టైంలో మేము చాలా చేయగలం. ఎంత చేయగలం అంటే ఆల్మోస్ట్ నార్మల్సీ తీసుకొచ్చేయగలం. అందుకని సరైన టైంలో హాస్పిటల్ రావడం అనేది వెరీ ఇంపార్టెంట్. కొంతమంది అన్ఫార్చునేట్ గా అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ అంబులెన్స్ కి వచ్చేటప్పటికే చనిపోతారు. అట్లాంటి వాళ్ళకి జనరల్ గా మేమేం చేయలేం. ఎందుకని పబ్లిక్ లో రిససిటేషన్ గురించి ఇంప్రూవ్ చేయాలి. దాని గురించి ఏంటి, ఇంట్లో ప్రతి ఫ్యామిలీలోనూ ఎవరో ఒకరికి, వైఫ్లకి, హౌ టు ఆర్ హస్బెండ్స్ కి ఈ సిపిఆర్ అనేది నేర్పించాలండి. అది చాలా ఇంపార్టెంట్. అది డాక్టర్లు చేయకుండా ఫ్యామిలీలోనే నైబర్స్ ఎవరో ఒకరు ఇమ్మీడియట్ గా ఒకసారి హార్ట్ స్టాప్ అవగానే ఫస్ట్ 3 minutes 5 minutes లోపల మనం వెళ్ళి రిససిటేట్ చేయటం మొదలెడితే హాస్పిటల్కి తీసుకొస్తే మేము సేవ్ చేయగలుగుతాం. అదే కనుక చేయలేకపోతే హాస్పిటల్కి వచ్చేటప్పటికే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు మనం హార్ట్కి ఎంత చేసినా ఉపయోగం లేదు కదండి. అందుకని అది కూడా మనం చాలా స్ట్రెస్ చేయాలి. కమ్యూనిటీలో సిపిఆర్ ప్రోగ్రామ్స్ అందరికీ బాగా నేర్పించడం మొదలెట్టాలి. మనం అమెరికాలో బాగా కామన్ అది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు బాగా చేస్తారు. ఇండియాలో ఇప్పుడే మొదలవుతుంది. నా ఉద్దేశం ఇంకా నెక్స్ట్ 5-10 years లో లయన్స్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్, మెడికల్ కాలేజెస్, కమ్యూనిటీ సర్వీసెస్ అంతా కూడా ఈ సిపిఆర్ పబ్లిక్ కి నేర్పించడం మొదలెట్టాలి. చాలా సింపుల్ అండి అది. అది చేయగలిగితే మనం ఈ అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ ని ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఒకసారి హాస్పిటల్కి వచ్చాక పేషెంట్ కి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ పూర్తిగా మార్చిందండి. 97 to 98% బ్లాకేజెస్ ని వెంటనే ఓపెన్ చేసేస్తాం. ఓపెన్ చేసేటప్పటికి హార్ట్ మజిల్ బ్లడ్ వచ్చేస్తుంది, హార్ట్ ఇంప్రూవ్ అయిపోతుంది, హార్ట్ డ్యామేజ్ పూర్తిగా ప్రివెంట్ చేయగలుగుతాం అన్నమాట. దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. ఎంత టైం పడుతుంది సార్ దానికి? ఇన్ని మినిట్స్ పడుతుందని చెప్పగలరా? ఇప్పుడు దానికి మా దేశంలో డోర్ టు బెలూన్ టైం అంటాం. అంటే ఏంటి, అతను పేషెంట్ హాస్పిటల్ డోర్కి రాగానే మేము ఓపెన్ చేసి ఆర్టరీని ఓపెన్ చేయడానికి 90 minutes ఈజ్ అవర్ రికమెండేషన్ అన్నమాట. ఎంత ఫాస్ట్ గా చేయగలిగితే అంత బెటర్. కాకపోతే ఆ టీంని పూడ్చుకుని, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ అమెరికాలో అరౌండ్ 60 minutes లోపల చేస్తాము. ఇండియాలో కూడా పెద్ద పెద్ద సెంటర్లో చాలా ఎఫిషియెంట్ గా చేస్తారు. నేను చాలా హాస్పిటల్స్ విజిట్ చేశాను, అట్లన్నిట్లో కూడా. కాకపోతే ఏంటంటే ఎంతమందికి ఇది కుదురుతుంది అనేది చూడాలి. అమెరికాలో ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది పీపుల్ కి ఆ ఫెసిలిటీస్ అవైలబుల్. మన ఇండియాలో నా ఉద్దేశంలో 5 to 10% కూడా అది అవైలబిలిటీ లేదు. ఒకటి డబ్బుల విషయం, రెండోదేమో ఆ ఫెసిలిటీస్ ఉండాలి కదండి. ఇప్పుడు కేర్ హాస్పిటల్ వైజాగ్ లో కానీ, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో కానీ ఉంటాయి. కాకపోతే మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి వెళ్ళినా, తర్వాత పిహెచ్సి అంటే చిన్న చిన్న పల్లెటూళ్ళకి వెళ్ళినా ఆ గ్రామాల్లో అట్లాంటి ఫెసిలిటీస్ ఉండవు కదా. సో అందుకని
మనం ఏంటంటే ఇంకో ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఉంది. దాన్ని క్లాట్ బస్టింగ్ మెడిసిన్ అంటారు. థ్రాంబోలైటిక్ థెరపీ. దాంతో ఆల్మోస్ట్ 60-70% హార్ట్ అటాక్‌ని మనం ఇంప్రూవ్ చేయొచ్చనమాట. యాంజియోప్లాస్టీతో 95-97 అయితే ఇది ఆల్మోస్ట్ 60-70% అది బెటర్. అదేం చేయాలంటే మనం ఎక్కడైనా సరే అది ఇచ్చేయొచ్చు. అదొక ఇంజెక్షన్ ఇచ్చేస్తే క్లాట్ బస్టింగ్ మెడిసిన్ ఆ బ్లడ్ క్లాట్ డిజాల్వ్ అయిపోతుంది. బ్లడ్ క్లాట్ డిజాల్వ్ అయ్యేటప్పటికి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి దెన్ వి గెట్ బ్లడ్ ఫ్లో బ్యాక్ టు ద హార్ట్ మజిల్ అనమాట. హార్ట్ మజిల్ ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకని అది తాలూకా హాస్పిటల్ ఇవ్వచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. దానికి ఈ పెద్ద క్యాత్ ల్యాబ్‌లని, ఈ పెద్ద స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదనమాట. ఓకే. అది చాలా ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్ అండి. అది 1980 నుంచి 2000 వరకు డెవలప్ అయింది. ఇక ఆ తర్వాత నుంచి మోస్ట్ ఆఫ్ ద టెక్నిక్స్ అంతా కూడా రిఫైనింగ్ అవ్వటము. తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆ పర్టిక్యులర్ హాస్పిటల్‌కి ట్రాన్స్‌ఫర్ చేయగలగాలనమాట. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉందనుకోండి. ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి వెంటనే ఈ టెరిషరీ కేర్ హాస్పిటల్‌కి ట్రాన్స్‌ఫర్ చేయగలిగితే వాళ్ళు ఆ బ్లాకేజ్ బ్లాక్ చేయటం ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయండి. యాస్పిరిన్ అని, ఆక్సిజన్ అని, బీటా బ్లాకర్స్ అని ఇట్లాంటి రకరకాల మెడిసిన్స్ ఇస్తాము. అది ఇండియాలో 100% యూజ్ చేస్తున్నారు టు ద వెరీ బెస్ట్ పాసిబుల్ వే. సో థింగ్స్ బాగా ఇంప్రూవ్ అయినాయండి ఇండియాలో కూడా. మేనేజ్మెంట్ లాస్ట్ 10 ఏళ్లుగా ట్రెమెండస్ ఇంప్రూవ్‌మెంట్ అన్నమాట. అందుకని హార్ట్ డ్యామేజ్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, డెత్ కానీ బాగా ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ అటాక్స్‌లోను, హార్ట్ డిసీజ్‌లోను. వెరీ నైస్ అండి. సో ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినా కానీ కరెక్ట్ టైంలో కనుక రియాక్ట్ అయితే దాన్ని క్యూర్ చేయొచ్చు. బాగా డెఫినెట్‌గా ట్రీట్ చేయొచ్చు. బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. 95% వరకు 95-100% బ్యాక్ టు నార్మల్సీ రావడానికి మంచి స్కోప్ ఉంది. వెరీ నైస్. సార్ లాస్ట్‌గా చివరిగా ఇప్పుడు యంగ్ జనరేషన్ 20స్‌లో ఉండే వాళ్ళ నుంచి 20s నుంచి 30s వరకు అనుకుందాం. సో వాళ్ళకి మీరు కార్డియాలజిస్ట్‌గా మీరు వాళ్ళకి ఇచ్చే ఒక మెసేజ్ చెప్పండి సార్. వాళ్ళు ఎలా లైఫ్ స్టైల్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉంటే మంచిది యాజ్ ఎ డాక్టర్? మెయిన్‌గా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవాలండి. సిగరెట్లు అనేది ముట్టుకోకూడదు. తర్వాత ఒకసారి ప్రతి ఏడు ఒక బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవటం, ఒక బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేయించుకోవటం, ఒక కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవటం. ఆ తర్వాత స్ట్రెస్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది నేర్చుకోవటం. అవి అండి. దట్స్ ద మెసేజ్ దట్ ఐ గివ్ ఇట్ టు దెమ్. వెరీ గుడ్. డాక్టర్ ప్రసాద్ చలసాని గారు చాలా ఇంపార్టెంట్ విషయాలు, అతి విలువైన విషయాలు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. మీరు చాలా బిజీగా ఉంటుంది మీ షెడ్యూల్. ఇంత బిజీ టైట్ షెడ్యూల్లో కూడా వాస్తవం వ్యూవర్స్ కోసం మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉంటాను.